ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో బిగ్ టీవీ శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. న్యూరాలజీ వైద్యులు నరాల బలహీనతకు సంబంధించిన ఫ్రీ టెస్టులతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజలు ఆరోగ్య సమస్యలకు చెకప్ చేయించుకుని మందులు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపులకు ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తుంది. ఈ ఒక్కరోజే తెలుగు రెండు రాష్ట్రాల్లో కలిపి 300 పైచిలకు మెగా మెడికల్ క్యాంపులను కండక్ట్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 8 చోట్ల ఈ యొక్క మెడికల్ క్యాంపులను కండక్ట్ చేసింది. నారాయణపేట, కొడంగల్, మక్తల్, కొల్లాపూరు, అదేవిధంగా షాద్నగర్, జడ్చల్ నియోజకవర్గాల సైతం ఈ మెడికల్ క్యాంపులకు ఇప్పటికే ప్రజలు తరలి వస్తున్నారు. ప్రజెంట్ ఇప్పటికీ మెడికల్ క్యాంపుకు సంబంధించి ఈ మెడికల్ క్యాంపుకు స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా రావడం జరిగింది. ప్రజెంట్ మనతో ఆయన ఉన్నారు, డాక్టర్లు కూడా ఉన్నారు. ఉదయం నుంచి ఉచిత చెకప్తో పాటు పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఖచ్చితంగా దాంట్లో కొంతమందికైనా సరైన వైద్యం అందితే అదొక మంచి అవకాశంగా మలుచుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ మనతో ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈరోజు బిగ్ టీవీ ఈ మెగా మెడికల్ క్యాంపులు అనేది చాలా సీరియస్గా తీసుకోవడంతో పాటు ముందుకు వెళ్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? గతంలో చాలా మీడియా సంస్థలు కూడా కొన్ని చోట్ల చేశాయి, కానీ దీన్ని సమర్థవంతంగా ముందుకు వెళ్తున్న క్రమంలో మీరు కూడా చూశారు ఈ కార్యక్రమం. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవన్నీ సేవా కార్యక్రమాలు. బిగ్ టీవీ యాజమాన్యానికి, బిగ్ టీవీ జర్నలిస్ట్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మీరందరూ ఇట్లా పేదవాళ్ళ కోసము ఇట్లా సూపర్ స్పెషాలిటీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్తో టైఅప్ చేసుకొని 300 పై వీళ్ళకి 2 రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈరోజు నిర్వహించినందుకు మీకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి నాతో కూడా ఈరోజు మీరు ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంతకుముందు డాక్టర్స్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది ఇక్కడికి టెస్ట్ కోసం రావడం జరుగుతుంది, పేదవాళ్ళు పాపం. ఎందుకంటే వాళ్ళు పోయి టెస్ట్ చేసుకోవాలంటే కూడా ఉచితంగా ఎక్కడ చేసుకోలేరు వాళ్ళు. ఇప్పుడు ఇట్లా డయాగ్నోస్టిక్ సెంటర్స్ రావాలంటే కూడా వాళ్ళు పే చేసుకోవాలంటే చాలా పేదవాళ్ళు ఏం చేస్తారంటే పైసలు లేవని చెప్పి చెకప్లు చేసుకోరు. ఇట్లా మీరు క్యాంపులు పెట్టిన దానికోసం వాళ్ళకి నిజంగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఏమన్నా జబ్బులు కానీ ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తెలుస్తుంది. దానికి ఏమైనా కానీ మెడికేషన్ కూడా తీసుకొస్తే తగ్గుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను, పేదవాళ్ళకి. ఖచ్చితంగా మీకు అందరికీ డాక్టర్స్ కానీ శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వీళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే డాక్టర్స్ కూడా ఈరోజు అందరు ఇక్కడ ఉండి పేదవాళ్ళకి టెస్ట్ నిర్వహించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. మరి మనతో పాటు డాక్టర్స్ కూడా ఉన్నారు. మేడం, డాక్టర్స్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ మెడికల్ క్యాంప్ను బిగ్ టీవీ అడిగిన వెంటనే మీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేయడం ఎట్లా చూస్తారు? ఇది ఏమంటే మేము ఈ లాస్ట్ 6 months నుంచి క్యాంపులు చేస్తున్నాము బీటీవీ సాయతంతో. రీసెంట్గా మండలంలో కూడా చేపించాము. ఇప్పుడు ఈరోజు జడ్చర్లది ఇది వన్ ఆఫ్ ద బిగ్ క్యాంపు. అరౌండ్ పొద్దు నుంచి ఒక 50 నుంచి 60 పేషెంట్స్ వచ్చినారు. ఇక్కడ మనం ఏమంటే మెయిన్ న్యూరో పైన, ఆర్థోపెడిక్స్ కానీ జనరల్ మెడిసిన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. పేదవాళ్ళు, విలేజ్ వాళ్ళు చాలామంది వస్తున్నారు. వాళ్ళకి ఫ్రీ క్యాంప్ పెట్టేదేమో మెయిన్ ఉద్దేశం ఏమంటే చాలామంది తెలియకుండా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎంతోమందికి. ఏదైనా సీరియస్ ఉంటే మనము హెల్ప్ చేస్తున్నాము, అట్లా సాయం చేస్తున్నాము. ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నాము. ప్లస్ ల్యాబ్ టెస్ట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు మన సైడ్ నుంచి డయాగ్నోసిస్ ప్లస్ ఇది చేపిస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వాణిశ్రీ. ముందుగా బిగ్ టీవీ వారికి చాలా థ్యాంక్స్. అంటే మీ సహకారంతో మేము ఇప్పటికీ చాలా పైగా మెడికల్ క్యాంపులు నిర్వహించాం. ఓకేనా, మేము ఇవాళ ఇక్కడ జడ్చర్లలో శ్రీకృష్ణ హాస్పిటల్ వాళ్ళ తరఫున క్యాంప్ నిర్వహిస్తున్నాం. దీనికి ప్రత్యేక రీజన్ ఏంటి అని అంటే, చాలామంది పేదవాళ్ళకు ఉచితంగా వైద్యం అందించాలని చెప్పేసి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, ముసలి వాళ్ళు ఉంటారు, చాలా కొంచెం మనీ లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు ఎలాంటి రోగాలు ఉంటాయి అని తెలియచేపించి వాళ్ళకు ఫ్రీ టాబ్లెట్స్ ఇవ్వడానికి మేము నిర్వహించాము. ఇది అంటే ఓవరాల్గా ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా వచ్చిన వాళ్ళలో ఒక 50 మంది వస్తే దాంట్లో 20 మందికి సరైన వైద్యం అందితే చాలు. వారికి వచ్చిన వారికి పేదవారు ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉన్నటువంటి అంటే ఏదైతే టెస్టులు చేయించుకోవాలో అవి ఖరీదైనటువంటి ఉంటాయి. వాటిని చేయించుకునే క్రమంలో వాళ్ళు వెనకడుగు వేస్తుంటారు. కానీ బిగ్ టీవీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున విశేషమైనటువంటి స్పందనతో పాటు మిగతా హాస్పిటల్స్ కూడా ఖచ్చితంగా మా ఆధ్వర్యంలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నట్టు సిచ్యువేషన్. అదేవిధంగా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో బిగ్ టీవీ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంచిగా ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఓవరాల్గా జిల్లాలో కనిపిస్తుంది. ఓవరాల్గా ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం లో నిర్వహించినటువంటి మెగా మెడికల్ క్యాంప్కు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, జడ్చర్ల నుండి. For more videos like this, subscribe Big TV channel.